హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో బుచ్చిబాబు గారు రీసెంట్ గా ఒక మ్యాగజైన్ కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ, ఫిల్మ్ ఫేర్ అనేటువంటి ఒక మ్యాగజైన్ కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. బుచ్చి స్టోరీకి సంబంధించి దాంట్లో చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు పంచుకోవడం జరిగింది. మెయిన్లీ ఫస్ట్ నుంచి వస్తుందే పెద్ది అనేటువంటి సినిమా మొదటిగా ఒక స్టార్ హీరో వినిపించారు. దాని తర్వాత ఇది రామ్ చరణ్ గారి దగ్గరికి వచ్చిందని చెప్పేసి. సో ఆ ఇంటర్వ్యూలో బుచ్చిబాబు గారు ఏం చెప్పారు అనంటే, ఈ సినిమాని నేను రాములు వారి గుడిలో, అంటే ఆఫ్టర్ కోవిడ్, ఉప్పెన జరిగే టైంలో, మనకి కరోనా టైం అది. సో ఈ సినిమా కరోనా తర్వాత, అంటే ఈ సిచ్యువేషన్లో రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఓటీటీలు బాగా అందుబాటులోకి వచ్చేసాయి. ఈ సినిమా థియేటర్లో ఆడదా అనేటువంటి సిచ్యువేషన్ నేను ఉన్నాను. దాని తర్వాత నేను ఒక రాముల వారి గుడిలో కూర్చొని ఈ పెద్ది అనేటువంటి స్క్రిప్ట్ని రాసుకోవడం జరిగింది. ఈ పెద్ది అనేటువంటి స్క్రిప్ట్లో చాలా రియల్ ఇన్సిడెంట్స్ కూడా ఉంటాయి. నేను ఇవి చాలా రియల్ ఇన్సిడెంట్స్ని ఒక ఫిక్షనల్ స్టోరీగా రాసుకున్నాను. చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది ఈ స్టోరీ అని చెప్పేసి చెప్పుకొచ్చి, ఈ స్టోరీ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత, రాముల వారి గుడిలో కూర్చొని రాసుకున్నటువంటి స్క్రిప్ట్ ఇది. ఆ స్క్రిప్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఆయన డైరెక్ట్గా వెళ్ళి సుకుమార్ గారికి వినిపించారు. ఫస్ట్ సుకుమార్ గారికి బాగా నచ్చేయడంతో సుకుమార్ గారు రామ్ చరణ్ గారికి వినిపించమని సజెస్ట్ చేశారట. సో అది జరిగింది. సో పెద్ది అనేటువంటి సినిమా ఫస్ట్ వినిపించిందే రామ్ చరణ్ గారికి. సో రామ్ చరణ్ గారు అప్పటికే ఆయన గేమ్ చేంజర్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు కాబట్టి, ఇంకా గేమ్ చేంజర్ షూటింగ్ కూడా నాకు తెలిసి స్టార్ట్ కూడా అవ్వలేదు. సో ఆర్ఆర్ఆర్ ఆ ఫేజ్ లో ఉన్నట్టున్నారు. సో ఈ టైంలో బుచ్చిబాబు గారు సుకుమార్ గారికి వినిపిస్తే, సుకుమార్ గారు రామ్ చరణ్కి బాగా ఉంటుంది, రామ్ చరణ్కి వినిపించు అని చెప్పేసి సజెస్ట్ చేయగా, వెంటనే వెళ్ళి రామ్ చరణ్ గారు ఫస్ట్ సిట్టింగ్లోనే ఆయన కూర్చున్నారు. స్టోరీ చెప్తున్నంతసేపు స్టోరీలో ఇన్వాల్వ్ అయిపోయారు, స్టోరీలో ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయారు. ఆయనకి అసలు పిచ్చగా నచ్చేసింది. జస్ట్ ఫస్ట్ సిట్టింగ్లోనే బుచ్చిబాబు గారు ఇచ్చినటువంటి నెరేషన్కి మైండ్ బ్లాక్ అయిపోయి సినిమా చేస్తున్నాను అని చెప్పేశారు. సో ఇది జరిగింది. పెద్ది అనేటువంటి స్క్రిప్ట్, పెద్ది అనేటువంటి సినిమా మొదటిగా వినిపించింది రామ్ చరణ్ గారికే. ఇంక ఏ స్టార్ హీరోకి వినిపించారు పెద్ది స్క్రిప్ట్. ఇంకే స్క్రిప్ట్ గురించి అయితే నాకు తెలియదు, కానీ బుచ్చిబాబు ఏ హీరోకు వినిపించారు అనేది. పెద్ది అనే స్క్రిప్ట్ మాత్రం రామ్ చరణ్ గారి కోసమే రాసుకున్నారు, రామ్ చరణ్ గారికే వినిపించారు ఫస్ట్. సో అలాగా ఆయన చెప్పొచ్చారు, నేను అసలు ఏ ముహూర్తాన రాములు వారి గుళ్ళో కూర్చొని రాసుకున్నానో ఈ రాముడితో సినిమా ఓకే అయిపోయింది అని చెప్పేసి. సో అలా పెద్ది అనే సినిమా, అంటే ఇది డెస్టినీ. ఎవరికి ఏ స్టోరీ వెళ్ళాలి, ఎవరు ఏ పాత్ర పోషించాలనేది రాత. ఆ డెస్టినీ డిసైడ్ చేస్తుంది, ఆ కథ డిసైడ్ చేస్తుంది. సో ఆ కథే అలా వెతుక్కుంటా రామ్ చరణ్ గారి దగ్గరికి వెళ్ళింది. సో అలాగా పెద్ది సినిమా అనేది స్టార్ట్ అయింది. పెద్ది అనే సినిమాలో విలేజ్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ ని ఆయన రాసుకోవడానికి గల రీజన్ కూడా చెప్పుకొచ్చారు. విలేజ్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ అయితేనే ఎమోషన్స్ బాగా ఇంటెన్సిఫైడ్ గా ఉంటాయి, ఆడియన్స్ అందరూ కూడా బాగా అటాచ్ అవుతారు. విలేజ్ కైండ్ ఆఫ్ ఆ రూరల్ రస్టిక్ బ్యాక్ డ్రాప్ తో అయితే మన కథని బాగా చెప్పగలుగుతాం అనే ఉద్దేశంతోనే నేను ఈ సినిమాని ఒక ఫక్తు విలేజ్ రూరల్ రస్టిక్ బ్యాక్ డ్రాప్ లో రాసుకున్నాను అని చెప్పేసి. సో ఇలా పెద్ది సినిమా స్టోరీ మొదలైంది. పెద్ది సినిమా రామ్ చరణ్ గారి దగ్గరికి వెళ్ళింది, రామ్ చరణ్ గారు ఓకే చేశారు. గ్లిమ్స్ కూడా రిలీజ్ అయిపోయింది. గ్లిమ్స్ రిలీజ్ అయిన రోజు కూడా బుచ్చిబాబు గారు రామ్ చరణ్ గారి ఇంట్లో ఉన్నారు. రామ్ చరణ్ గారు అండ్ చిరంజీవి గారు వాళ్ళ సమక్షంలోనే గ్లిమ్స్ రిలీజ్ అయింది. గ్లిమ్స్ రిలీజ్ అయిన తర్వాత చిరంజీవి గారికి కూడా సూపర్ గా నచ్చేసింది. సో ఇప్పుడు ఈ ప్రయాణం ఇలా కొనసాగింది అని చెప్పేసి చెప్పుకొచ్చారు. సో సోషల్ మీడియాలో మొన్నటి వరకు రకరకాలుగా వినిపించింది కదా, పెద్ది సినిమా ఆ హీరోది, ఈ పెద్ది సినిమా ఈ హీరోది అని చెప్పేసి. నో, పెద్ది సినిమా పుట్టిందే రామ్ చరణ్ కోసం. సో ఇప్పుడు చేస్తుంది రామ్ చరణే. రేపు ఈ సినిమా రికార్డులు బద్దలు కొడుతుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సో ఇది ఇవాళ కంటెంట్. సో ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.